హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఆంఫీ రిజిస్టర్డ్ పిఎస్ చంద్రశేఖర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. 70-15-15 ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఉంటుంది కదా. తక్కువ శాలరీ వచ్చిన వాళ్ళు ఈ రూల్ని యూజ్ చేస్తూ ఎలా ఇన్వెస్ట్ చేయమంటారు? మంచి క్వశ్చన్ మేడం మానస గారు. ఇప్పుడు 70-15-50 రూల్ గురించి, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ రూల్ గురించి మాట్లాడదాం మ్యూచువల్ ఫండ్స్లో. మేడం ఇక్కడ మనం ఒక మిడిల్ క్లాస్ లేకపోతే లో క్లాసు పీపుల్ హూ ఈజ్ ఎర్నింగ్ ఒక 20,000 సంపాదిస్తున్న మనిషిని తీసుకున్నాము. ఆయన ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు 20,000 వస్తుంది, 20,000లో ఎలాగ ఇన్వెస్ట్ చేస్తారు సార్, మీరు ఏం మాట్లాడుతున్నారు సార్ అని అంటుంటారు జనరల్గా. ఇప్పుడు జనరల్గా ఏదైనా ఎప్పుడు సాధ్యం మేడం, మనం ఎప్పుడైనా ప్లానింగ్ చేసుకుంటేనే కదా. మన ఎప్పుడైతే మన ఖర్చులు తగ్గించుకుని మనం చేయగలుగుతామో దాన్ని స్ట్రాటజీ అంటాం, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. మనం ఖర్చులు తగ్గించుకోలేకపోకుండా మీరు ఇన్వెస్ట్ చేయాలంటే చేయలేరు. ఎలా చేయగలుగుతారు మీరు ఇంకా ఎక్కువ సంపాదించాలి, మనకు ఆప్షన్ లేదు. సో మనం ఇప్పుడు ఇవాళ మాట్లాడుకునే స్ట్రాటజీ ఏంటంటే 20,000 ఒక మనిషి సంపాదిస్తున్నారు. ఈ 70-15-15 స్ట్రాటజీ ఏంటనేది మాట్లాడుకుందాం మేడం. ఈ 70% ఇవన్నీ పర్సంటేజ్ వైజ్ మేడం. ఒక 70%, 15%, 15%. సో ఇప్పుడు 20,000 వచ్చే జీతం ఒక కస్టమర్కి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆయన ఫాలో అవ్వాల్సిన స్ట్రాటజీ ఏంటంటే 70% ఆఫ్ 20K, 20,000 శాలరీ వస్తుంది కదా. 70% ఆఫ్ 20,000 తీసుకుంటే 14,000 వస్తుంది. ఆ 14,000 అనేది వాళ్ళ ఇంటి ఖర్చులు, ఎక్స్పెన్సెస్ గురించి వాడుకోమనండి. ఓకే, మీకే వస్తుంది అనుకోండి, 20,000 వస్తుంది అనుకోండి, మీరు 14,000 ఇంటి ఖర్చులకు వాడుకోండి, రైట్. తర్వాత నెక్స్ట్ 15% ఆఫ్ అగైన్ మళ్ళీ 20,000 అంటే ఎంత? 3,000 ఒక ఎమర్జెన్సీ ఫండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పనిచేస్తున్నారు, ఇప్పుడు 20,000 వచ్చింది, రేపు మీకు ఒక 6 months, ఒక 1 year మీకు ఉద్యోగం లేదు, మీకు శాలరీ లేదు, మీ ఎక్స్పెన్సెస్ అయితే ఆగదు కదా, ఖర్చులు అయితే ఆగదు కదా. సో దానికోసం ఒక 3,000 అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి. ఎమర్జెన్సీ ఫండ్ అంటారు దాన్ని. అంటే మీ ఎప్పుడైతే మీకు ఉద్యోగం లేదో ఒక 6 నెలల్లో, సంవత్సరమో మీకు ఆ డబ్బులు సపోర్ట్ చేస్తుంది, రైట్. అంటే మీకు ప్రతి సంవత్సరం ఉద్యోగం లేకుండా ఉండదు కదా. ఒక 1 year ఉండొచ్చు, లేకపోతే 2 years, 2 years ఉండొచ్చు, బట్ నెక్స్ట్ మళ్ళీ సంపాదించడం మొదలెడుతుంటారు కదా. సో ఈ ఫండ్ అనేది క్రియేట్ చేసుకునేటప్పుడు 15% ఆఫ్ 20,000, 3,000 చొప్పున ప్రతి నెల సిప్ అనేది వేసుకుంటూ ఉండండి. అది ఎమర్జెన్సీ ఫండ్, ఎప్పుడైనా అవసరం ఉంటేనే తీసుకోవాలి ఎమర్జెన్సీకి. లాస్ట్ 15 అంటే ఈ 15% ఆఫ్ 20K అగైన్ మళ్ళీ 3,000 రూపీస్. ఈ 3,000 అనేది మీ ఒక గోల్కి, అంటే రిటైర్మెంట్ అవనివ్వండి, పిల్లల చదువుకు అవనివ్వండి, ఏదైనా ఒక గోల్ సెట్ చేసుకునేటప్పుడు దానికి ఈ 3,000 సిప్ అనేది స్టార్ట్ చేస్తూ ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, 70% ఆఫ్ 20,000 అంటే 14,000 మీకు ఇంటి ఖర్చు పెట్టుకుంటున్నారు. 15% ఎమర్జెన్సీ ఫండ్కి వెళ్తుంది, అంటే 3,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఎమర్జెన్సీ ఫండ్ కోసం. ఇంకో 3,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ ఫ్యూచర్ గోల్ కోసం, మీ రిటైర్మెంట్కి కానీ, మీ పిల్లల ఎడ్యుకేషన్ కానీ, వాట్ ఎవర్ మే బి ద గోల్ అండి. ఇలాగ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే మేడం ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3,000 ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళారనుకోండి మేడం, ఒక 30 years టైం ఉంది ఆయనకి. 25 years లేకపోతే 20 years నుంచి స్టార్ట్ చేశారనుకోండి, ఓ 30 years ఆయనకి సమయం ఉంది. చేసుకుంటూ పోతే మేడం ఈ 3,000 చొప్పున వేసుకుంటూ వెళ్తే 14,000 మీరు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఎమర్జెన్సీ ఫండ్ 3,000 వేస్తున్నారు, మీ గోల్కి 3,000 వేస్తున్నారు. ఆ 3,000 అనేది మీరు ఇన్వెస్ట్ చేస్తూ పోతే 30 సంవత్సరాలు ప్రతి నెల 3,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ పోతే మీకు దగ్గర ఆన్ అండ్ యావరేజ్, అంటే ఇందాక ఇన్ఫ్లేషన్ ఒక 5% ప్లస్ రియల్ జీడిపి 6.4, దగ్గర 11-12% వేసుకున్నాం అనుకోండి ఆన్ యావరేజ్ చేసుకుంటే, క్యాల్కులేషన్ పర్పస్ కోసం. వాళ్ళకి వచ్చే కార్పస్ మేడం 30 సంవత్సరాల్లో దగ్గర 93 లక్షలు వస్తుంది.
93 lakhs 30 yearsలో వస్తుంది. Okay. ఏది మన గోల్ ఏదైతే సెట్ చేసుకున్నామో 3,000 మనం కడుతున్నామో ఆ 3,000తో 30 yearsలో మీరు 93 lakhs అనేది కార్పస్ క్రియేట్ చేయగలుగుతారు. Okay. ఇంకోటి ఆలోచించండి, ఇక్కడ మీరు ఎమర్జెన్సీ ఫండ్ కూడా మీరు ప్రతి నెల కడుతున్నారు, కానీ మీకు కావాల్సింది ఎమర్జెన్సీ ఫండ్ ఒక 1 year 1 yearదే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3 years చొప్పున 3,000 చొప్పున ప్రతి నెల వేసుకుంటే మీకు ఇయర్లీ ఎంత అవుతుంది? 36, రైట్? ఒక లక్ష రూపాయలు 2 లక్షల వరకు మీకు ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ అయిపోతే మీకు ఇంకా అవసరం లేదు, రైట్? సో ఒకవేళ అది కూడా మీరు ఎమర్జెన్సీ ఫండ్ తీయలేదనుకోండి, అక్కడ 3,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడ 3,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే 30 సంవత్సరాల మీది 93 లక్షలు దగ్గర 2 కోట్లు అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మీకు. మీకు అర్థమవుతుందా? మీరు చేస్తుంది 6,000 సిప్పే, 3,000 ఎమర్జెన్సీ ఫండ్, 3,000 మీ గోల్కి, టోటల్ 6,000 వేస్తున్నారు అండర్ 70-15-15 రూల్లో. 15% 3,000, 15% 3,000, 6,000 వేస్తున్నారు. 30 years కానీ ఇన్వెస్ట్ చేస్తే మీకు 2 కోట్లు కనబడుతుంది కార్పస్. మీకు తెలియకుండా 20,000 మేడం, 20,000 జీతం సంపాదించిన వాళ్ళు చేసుకోలేరా? చేసుకోవచ్చు. ప్లానింగ్ ఉండాలి. కాకపోతే వాళ్ళకి మన ఇంట్లో ఖర్చులు ఏదైతే ఉందో మన కంట్రోల్లో ఉండాలి. మన కంట్రోల్ చేయగలిస్తేనే ఈ స్ట్రాటజీ చేయగలుస్తారు. లేదంటే ఈ స్ట్రాటజీ ఇంకా చేయొచ్చు. అంటే ఒకవేళ 50,000 వచ్చింది అనుకోండి, వాళ్ళకి డబ్బులు సరిపోతుంది, 50,000 వచ్చి ఇదే స్ట్రాటజీ వాడండి. 70% ఖర్చులు పెట్టుకోండి, 15% మీ ఎమర్జెన్సీ ఫండ్ పెట్టుకోండి, 15% మీ గోల్ పెట్టుకోండి. ఎప్పుడైతే శాలరీ పెరుగుతూ ఉంటుందో మన అమౌంట్ కూడా పెరుగుతుంటుంది కదా, సిప్ అమౌంట్ కూడా పెరుగుతుంటుంది కదా, ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతుంది. సో దాన్ని బట్టి మనం ప్లానింగ్ చేసుకుంటుంటే 100 కోటి రూపాయలు, 2 కోట్లు, 3 కోట్లు, 5 కోట్లు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చాలా సులభంగా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఇంపార్టెంట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్లు మేము ఎప్పుడు చెప్తూనే ఉంటాం, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఎప్పుడు ఒక ఎక్స్పర్ట్ త్రూ ఇన్వెస్ట్ చేయండి. ఎప్పుడైతే ఈ మార్కెట్ వాలటాలిటీ ఉంటుందో ఆ సమయంలో మీకు ఒక ఎక్స్పర్ట్ మీతో పాటు అవసరం. అది అలాగైతేనే మీరు ఒక ఫియర్ లేకుండా రిస్క్ తగ్గించుకుంటూ మీ గోల్ రీచ్ అయ్యేటట్టుగా మీకు ఒక పాత్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. సో ఈ విధంగా ఈ స్ట్రాటజీ వాడుకుంటూ ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును సార్, మీరు చెప్పినట్టు ఈ ప్లాన్ని యూజ్ చేసుకుంటే బెస్ట్ పొజిషన్లో ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.